దాదాపు 2 ఏళ్లుగా జైల్లో శిక్ష అనుభవిస్తోన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి కాస్త ఊరట దక్కేలా ఉంది. ఇమ్రాన్ ఖాన్ ని సాలిటరీ సెల్ నుంచి బయటికి తీసుకురావాలని ఐక్యరాజ్యసమితి విభాగం పాక్ కి సూచించింది. అవినీతి కేసుల్లో జైల్లో పెట్టడం వరకు సరే, కానీ నరకం లాంటి సాలిటరీ సెల్లో రోజుల తరబడి ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించింది. దీంతో ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దానికి ఇది కూడా తోడు కావడంతో పాక్ ప్రభుత్వం ఏం చేయబోతుందనే చర్చ బయలుదేరింది. ఇమ్రాన్ ఖాన్ కి నరకం నుంచి విముక్తి కలిగించండి. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి పిలుపు. అమర్యాదకరంగా, అమానవీయంగా ప్రవర్తించవద్దని సూచన. గత 2 ఏళ్లుగా పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం మరోసారి రచ్చ చేస్తోంది. జైల్లో ఆయన్ని చిత్రహింసలు పెడుతున్నారని ఇప్పటికే అనేక ఆరోపణలు రాగా, గత నెలలో అసలు ఇమ్రాన్ ఖాన్ ని చంపేశారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆయన తోబుట్టువులు జైల్లో ఇమ్రాన్ ని చూసి వచ్చిన తరువాత ఆ ప్రచారం ఆగిపోయింది. అయితే తాజాగా ఆయన మాజీ భార్య జమీమా ఎక్స్ లో చేసిన ఓ పోస్ట్ కలకలం రేపుతోంది. ఇమ్రాన్ గురించి తాను ఎక్స్ ప్లాట్ఫామ్ పై పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని, తన ఖాతాలో ఉన్న విజిబిలిటీ ఫిల్టరింగ్ ను సరిచేయాలని ఎలాన్ మస్క్ కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. చట్టవిరుద్ధంగా నిర్బంధంలో ఉన్న తమ తండ్రిని చూసేందుకు, మాట్లాడేందుకు మా కుమారులకు అనుమతి లేదు. కేవలం ఎక్స్ ద్వారా మాత్రమే ఇమ్రాన్ పరిస్థితిని ప్రపంచానికి చెప్పగలమని జమీమా తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత సున్నితమైన రాజకీయ అంశంపై బిడ్డల తరపున ఆమె చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ స్పెషల్ సెల్ రాపోర్ట్యూర్ అలైస్ జిల్ ఎడ్వర్డ్స్ పాక్ ప్రభుత్వానికి ఇచ్చిన పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ సాలిటరీ సెల్లో ఇమ్రాన్ ఖాన్ ని బంధించడం తగదని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని గుర్తు చేశారు. 15 రోజులకి మించి ఇలా సాలిటరీ సెల్లో ఉంచడమంటేనే అది అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన కాగా, దాదాపు 2 ఏళ్లుగా ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారామె. వీలైనంత త్వరగా ఈ నరకం నుంచి ఇమ్రాన్ ఖాన్ ని బయటకు తీసుకురావాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి సూచించారామె.